TV27 న్యూస్ జనహితమే మా అభిమతం. హలో వీక్షక మహాదేవులారా, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ నొక్కుతారుగా. నమస్కారం, మీరు చూస్తున్నారు TV27 న్యూస్. నా పేరు డీకే. ఆర్గానిక్ వ్యవసాయంతో ఆరోగ్యకరమైన ఆహారం. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కొత్తివేని మండలంలో పొప్పాల నరసింహరావు అనే రైతు తనకున్న 4 ఎకరాల భూమిలో ప్రకృతి వ్యవసాయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనను TV27 న్యూస్ టీం కలిసి ఆయన మళ్ళీ మన పూర్వీకులు ఉపయోగించిన పాత పద్ధతిని ఎంచుకున్నారు. ఇప్పుడు ఆయన ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ వివరాలు మీకోసం. మాది కొత్తివేని మండలం, ఎండపల్లి గ్రామం, కృష్ణా డిస్టిక్. నేను గో ఆధారిత ప్రకృతి వ్యవసాయాన్ని సుమారు ఒక 4 ఎకరాల్లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాను. మొన్న సారవాకి ఒక 50 సెంట్లలో బీపీటీ వేసి ప్రస్తుత వాతావరణాలు అనుకూలించకపోయిన పరిస్థితుల్లో కూడా గో ఆధారిత నేను 9 బస్తాలు 50 సెంటుల్లో 9 బస్తాల దిగుబడి సాధించాను. అన్ని రకాల రసాయన ఎరువులు కొట్టిన పొలాల కంటే కూడా నేను గోమూత్రం, గోపేడ, గోమయంతో ప్లస్ వేప రసాయం, దశపళ కషాయాలతోటి పురుగు మందులకు కొట్టి కోడిగుడ్డు, నిమ్మకాయ రసం తయారు చేసి ఈ రకమైన ప్రకృతికి సంబంధించిన రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతికి సంబంధించిన వాటిని ఉపయోగించుకుని వ్యవసాయం చేయడం జరిగింది. ఆ వ్యవసాయాన్ని చేసిన తర్వాత నేను ఉన్న 4 ఎకరాలని కూడా ఇదే రకంగా గో ఆధారిత జీరో బడ్జెట్లో చేయాలని, అలాగే మన భూములు, మన సారవంతమైన భూముల్ని, భూమాతని రసాయనిక ఎరువులతోటి, పురుగు మందులతోటి పాడు చేయడానికి మనసు ఒప్పగా. ఉదాహరణకి రీసెంట్గా ఏలూరులో జరిగిన విషయాలు మీ అందరికీ తెలిసిందే. మందుల వల్ల, పురుగు మందుల వల్ల, రకరకాలైన వీటి వల్ల మిగిలిపోయిన డబ్బింగ్ మందులు తీసుకెళ్లిపోయి కలవల్లో కలపడం వల్ల, కొన్ని కారణాల వల్ల ఏలూరులో చాలా మందికి తెలియని వింత రోగం అని ఒక డాక్టర్లు కూడా చెప్పలేని పరిస్థితికి తీసుకొచ్చి ఏదో ఒక ఉదాహరణగా తీసుకురావడం, చెప్పడం, దానికి అంతు దొరకని మిస్టరీ లాగానే మిగిలిపోయింది. దానికి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. కాకపోతే విషయం ఏంటంటే, మాకు తెలిసినంత వరకు మనం వాతావరణాన్ని పొల్యూషన్ చేస్తున్నాం, కలుషితం చేసేస్తున్నాం. మనం ఒక్కొక్క వ్యక్తి కూడా ఇదే రకంగా గో ఆధారిత మన గోమాత, మన భారతదేశం గోమాతని నమ్ముకుని గోమాతతోటి మనం వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, మన భూమాత బాగుంటుంది. గోమాత వల్ల మనకి అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి నేను వ్యవసాయ శాఖ వాళ్ళ సూచనల మేరకు ఒక 50 సెంట్లు చేసిన తర్వాత అది నాకు నచ్చి, ఇది బాగుంది, నాతో పడంగా నా భూమాతను కూడా కాపాడుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో దేశవాళీ రకాలు, నాటు రకాల వెరైటీ రకాలు, నాటు రకాలతోటి వ్యవసాయం చేస్తున్నాను. సుమారు 6 రకాల నాటు రకాలు పెట్టాను. 1 మైసూరి మల్లిగ, 2 రత్నచోడి, 3 నవారా, 4 చింతలూరు సన్నం, 5 ఇంద్రాణి, 6 నారాయణ కామిని. ఇలా 6 రకాల నాటు విత్తనాలు పెట్టడం జరిగింది. ఈ 6 రకాలకి 6 ప్రత్యేకమైన విశేషమైన ఉన్న ఆరోగ్యకరమైన లక్షణాలు ఉన్నాయి. ఒక చింతలూరు సన్నానికి బీపీ, షుగర్ అలాంటి కంప్లైంట్లు ఉంటే దానివల్ల కంప్లైంట్లు క్యూర్ అవుతాయి. రత్నచోడి బలానికి సంబంధించింది. మంచి వరకు పూర్వం రాజులు యుద్ధాలు చేసేటప్పుడు రత్నచోడి బియ్యాన్ని సైనికులకి పెట్టేవాళ్ళంట. ఎందుకంటే రత్నచోడి తింటే అంత బలమైన సైనికుడికి అంత బలం పుష్టిగా తయారవుతారు. అంత ఇదివరకు ఇప్పుడు వచ్చిన రకాలు ఏవి కూడా అసలు మనం ఏదో అన్నం తింటున్నామని తింటమే తప్ప మన బాడీకి, మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎలాంటి మంచి లక్షణాలు లేని బియ్యాన్ని మనం వాళ్ళు తింటున్నాం. ఏమిటంటే మనం కాలంతో పాటు పరిగెత్తాలనే ఉద్దేశంతో ఎక్కువ రకాలు దిగుబడులు వచ్చే రకాలను ఎన్నుకుని
ఆ రకాల దిగుబడి కోసం అని చెప్పి భూమిని పాడు చేయడానికి మళ్ళీ ఎక్కువ రకాల మందులు కొట్టి రకరకాలుగా భూమిని స్పాయిల్ చేయటం, ఇప్పటికే వాతావరణంలో మార్పులు వచ్చేసినాయి, రకరకాల వైరస్లు వస్తున్నాయి. డాక్టర్లు కూడా కనిపెట్టలేని మందులు కనిపెట్టలేని పరిస్థితికి భూమాత భూగోళం ప్రపంచం అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది. ఇప్పటి నుంచి అయినా సరే రైతు అనేవాడు రైతు మారితే ప్రపంచాన్ని కాపాడినట్టే. ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అందరూ కూడా ఎవరు ఎన్ని చేసినా రైతు గనక మారి భూమాతకు మేలు చేసే కార్యక్రమాన్ని చేసుకుని కష్టపడైనా సరే, కష్టం అనుకున్న రైతు అంటేనే కష్టం, కష్టానికి వెనకాడకుండా కష్టపడేవాడే రైతు. కాబట్టి దాన్ని నమ్ముకుని మన భూమిని కాపాడుకుంటే ఇవాళ మనం స్వలాభం కోసం ఎక్కువ 50 బస్తాలు పండేస్తున్నాయి, 60 బస్తాలు పండుతుంది అనుకుని మన భూమాతను పాడు చేసుకుంటే మన భవిష్యత్తు తరాలకి మన భూమాతను మనం అందించలేని పరిస్థితి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వైరస్లు అవనివ్వండి, రాగబోయే వైరస్లు అవనివ్వండి, వీటిలన్నింటినీ మనం ఎదుర్కొనాలంటే మనం మారాలి. మన పిల్లల్ని మన తరాల వారిని మార్చి దేశవాళీ రకాలని, పూర్వం మన రకాలన్నీ దేశవాళీ రకాలు, నాటు రకాలను మళ్ళీ ప్రకృతికి అందించి ఇప్పుడు యువతకు అందిస్తే ఆ దేశవాళీ రకాలతోటే మనం 3 పూటలు భోజనం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, మన హెల్త్ కంప్లైంట్లు తగ్గుతాయి, డాక్టర్లకి హాస్పిటల్ చుట్టూ తిరక్కోకుండా మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పి నేను ఈ ముఖంగా తెలియపరుస్తున్నాను. నాకు చాలా నచ్చింది వ్యవసాయం. ఆల్రెడీ ఒక 50 సెంట్లు చేశాను కాబట్టి బాగుంది. వ్యవసాయ శాఖ వాళ్ళు కూడా బాగానే సహకరిస్తున్నారు. దాన్ని బట్టి నేను ప్రతి ఒక్క రైతు కూడా మారితే మన భూమాతను కాపాడుకుందాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని చెప్తున్నాను. జై రైతు, జై రైతు. సుధీర్, నేను మాది చెరికిమిల్లి గ్రామం, కృష్ణా జిల్లా. నేను నాగార్జున యూనివర్సిటీలో పీజీ చదువుకున్నప్పుడు అక్కడ సుభాష్ పాలేకర్ గారు మహారాష్ట్ర చెందిన పెద్ద రైతు. ఆయన ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందు తీసుకొచ్చింది ఆయనే మన దేశంలో. అలాగే విజయరామ్ అని తరగటూరు దగ్గర, మచిలీపట్నం దగ్గర, ఆయన కూడా ప్రకృతి వ్యవసాయం సంబంధించిన రైతు. వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయ్యాను నేను. వాళ్ళ ఒకే సిద్ధాంతం, ఇక్కడ దేశవాళీ ఆవు, దేశవాళీ విత్తనం అనే సిద్ధాంతంతో వాళ్ళు వచ్చారు. మన గోవు సంపద గురించి మనం పూజించడం తప్పించి తెలుసుకోలేకపోతున్నాం ఈ నేటికి. కానీ వాస్తవం ఏంటంటే మనం వ్యవసాయం చేయడం కోసం పుట్టినాయి ఆవులు, ఎద్దులు భూమి మీద. ఇంకా వాటి ఉపయోగం దేనికి కాదు, కేవలం ఎద్దులతో దున్నడానికి, ఆవు పేడతో పండించడానికి. అవి మర్చిపోయాం మనం. కాబట్టి మళ్ళీ మనం మన పూర్వవైపును తీసుకురావాలనే ఉద్దేశంతో నేను ఆ విజయరామ్ గారు అడుగుజాడలో నడుద్దాం ఉద్దేశంతో ఈరోజు దేశవాళీ రకాలను తీసుకొచ్చి ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేయించడం జరుగుతుంది అందరితో. అలాగే ఇప్పుడు దాకా ఎక్కువ అధిక దిగుబడి ఉద్దేశంతో ఇక్కడ నుంచి అధిక దిగుబడి కాదు, అధిక ఆరోగ్యం అని సిద్ధాంతం ఈరోజు ముందు రావడం జరిగింది. ఆయన మన ఎంత డబ్బులు సంపాదించినా సరే మనకి ఒక సామెత చెప్పారు, అప్పులు పోతాయి కానీ మన నొప్పులు మాత్రం పోవని. ఆ నొప్పులు పోవాలంటే మాత్రం ఈ ప్రకృతి వ్యవసాయం చేయాలి మనం.